నమస్కారం తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ వంశీ రాజకీయ భవిష్యత్తు గురించి ఈ డిస్కషన్ సోషల్ యాక్టివిస్ట్ మనతో పాటు శ్రీలీల గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి వంశీ రాజకీయ భవిష్యత్తు గురించి 5 నెలలు జైల్లో ఉన్నాడు జైలుకు వెళ్ళక ముందు ఏం జరిగిందో మనకు తెలుసు వెళ్ళినాక ఏం జరిగిందో తెలుసు వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అయితే పేర్ని నాని మాట్లాడుతూ వంశీ నెత్తిన పాలు పోసింది రెడ్ బుక్ టీడీపీ గవర్నమెంట్ ఈసారి వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలవబోతున్నాడు అని అతను చెప్పాడు మామూలుగా 2024 ఎన్నికల్లోనే వంశీ పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి బ్రతిమలాడుకొని దింపాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటంటే అసలు రాజకీయాల గురించి ఆయనకు ఆలోచన లేకపోతే వెళ్ళి జగన్ రెడ్డిని వాళ్ళు కలవరు అదొక ఆలోచన ఇంకొకటి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళు నచ్చకపోతే రెండో వాళ్ళ మీద ఆటోమేటిక్గా సపోర్ట్ వెళ్ళిపోతుంది మేబీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అసంతృప్తితో జనాలు కొంతమంది ఉండటం వల్ల ఏమన్నా వంశీకి ఫ్యూచర్లో ఆ ఎమ్మెల్యే పదవి దక్కబోతుందా అన్న ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో మీ అనాలిసిస్ ఏంటి ఇక్కడ ఈరోజు కొత్తగా ఒకటి ట్రోల్ అవుతుంది ఏంటంటే కార్యకర్తగా రండి సీఎం ఎమ్మెల్యేగా తిరిగి వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకటి పెట్టారు అంటే ప్రజలు అంటున్నారు అలా కాదండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పేది రాంగు కార్యకర్తగా రండి కారు కింద మేము తొక్కిచ్చేస్తామంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చూసాం అంటే ఈ రోజున మీరు అంటున్నట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదన్నా అక్కడ అసంతృప్తి ఉండి ఇతని వైపు ఏదన్నా మొగ్గు చూపే అవకాశం ఉందా లేకపోతే అందగాడు మరి జైలుకి వెళ్ళి వచ్చాక ఇంకా కాస్త అందంగా తయారయ్యాడు మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి రమ్మని ఇంటికి పిలిపించుకున్నాడు అందగాడిని చూడటానికి అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు మరి చూస్తే ముఖ్యంగా ఇక్కడ అంటే అక్కడున్న ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద ఎవరికైనా అసంతృప్తి ఉన్నా కూడా ఒకవేళ అనుకుందాం ఉండదు ఎందుకంటే మంచి ప్రభుత్వంగా ఈ రోజున పేరు తెచ్చుకుంటుంది కూటమి ప్రభుత్వం అందరం చూస్తున్నాం వింటున్నాం ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి అదేవిధంగా ఒకవేళ ఉంటే గనక ఏం జరిగిద్ది అంటే ఖచ్చితంగా ఇతన్ని మాత్రం ఎంచుకోరు ఇతను చేసిన అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు దోపిడీలు ఎన్నో చూసాం మనం మరి అలాంటి వల్లభనేని వంశీని మళ్ళీ కోరు తెచ్చుకొని కొరువు పెట్టుకుంటారా ఎవరైనా అంటే ఖచ్చితంగా పెట్టుకోరు ఇంకెవరికైనా అవకాశం ఇస్తారేమో కానీ అటువైపు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు ప్రతిసారి మేము కూడా ఒకరు ఉన్నాం మమ్మల్ని గుర్తించండి అంటే మాట్లాడితే టీడీపీ అను వైఎస్ఆర్సీపీనైనా కాంగ్రెస్ కూడా ఉందని ఇట్లా అంటే ఎవరి దాన్ని వాళ్ళు ఏ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటే ముఖ్యంగా ఇక్కడ మెయిన్ తిప్పి కొడితే 15 సంవత్సరాలు ఎవరు వచ్చేదే లేదని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అదే కోరుకుంటున్నారు ఎక్కడ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎమ్మెల్యేని పరిగెత్తిస్తున్నారు ఎందుకు ప్రతి ఇంటికి వెళ్ళమంటున్నారు ఎందుకు ప్రతి ఒక్కరిని డోర్ టచ్ చేసి మీరు అడగండి మీకేం అందట్లేదు ఏంటి మీలో ఉన్న అసంతృప్తి అనేది మరి దానివల్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి వాళ్ళు ముందు ఏదన్నా ఒక చిన్న అసంతృప్తి ఉంది అనుకోవటానికి కూడా తావు లేకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేయడానికి ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ 19 to 24 ఏ విధంగా వాళ్ళ కార్యకలాపాలు చేశారు ఏ విధంగా రాష్ట్రాన్ని మరి అభివృద్ధిగా వైపు కాదు వీళ్ళు పాతాళానికి తొక్కేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ రోజున వంశీ గురించి చెప్పుకోవాలంటే బయటకు వచ్చిన తర్వాత మారతాడా అతనిలో మార్పు వస్తుందా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు మీరన్నట్లుగా అతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అంటే అవన్నీ కూడా ఈ రోజున అతనికి వెళ్ళటానికి కారణం కేవలం ఇంకా అతని మీద ఉన్న కేసులు ఇంకా నడుస్తున్న కేసులు ఇంకా అతను మళ్ళీ తిరిగి వెళతాడేమోనన్న వంశీలో భయం మనం చూసాం అతన్ని మనం ప్రతిసారి ఈ విచారణకు పిలిచినప్పుడు కానీ కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు ఎన్ని జరిగేటప్పుడు చెయ్యిలా పెట్టుకొని కెమెరా ఆన్ చేయగల దగ్గుతూనే ఉండేవాడు ప్రజల్లో చూడగానే అయ్యో పాపం అనేది ఎక్కడో ఒక చోట మానవత్వం ఉన్న మనుషులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు ప్రజలందరూ కూడా ఎక్కడో ఉన్న మానవత్వం వాళ్ళని తట్టి లేపి అయ్యో పాపం ఇతను ఇలా అయిపోయాడే అని చిన్నది ఎక్కడో ఉంటుంది కానీ ఈ రోజుతో అది పోయింది ఎందుకు పోయింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం అదేవిధంగా అతని బాడీ ఏ విధంగా గతంలో చూసిన దానికి ఇప్పుడు ఉన్నదానికి ఆ యాటిట్యూడ్ ఏంటి అనేది క్లియర్గా అయిపోయింది క్లియర్గా మరి ఇక్కడ పెట్టుకుని తగ్గి మరి సడన్గా అంటే బయటకు రంగానే తగ్గిపోయిందా ఆ రోజున చూస్తే కొన్ని వీడియోలు పక్కనున్న ఎవరైతే కానిస్టేబుల్ కూడా ఆశ్చర్యంగా షాక్గా వాళ్ళ మూమెంట్ మనం గమనిస్తే కనుక ఇతను దగ్గుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటనేది దేంట్లో ఇప్పుడుదా బాగానే ఉన్నాడు ఇంతలో సడన్గా ఏమైంది ఇతనికి అనేది ఇంత ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఈ జే బ్యాచ్ అంతా ఉన్నన్ని రోజులు ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాలండి వీళ్ళని ఈ శక్తుల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు దుష్ట శక్తుల్ని అంటే దానికి ఈ రోజున కనిపిస్తుంది బయటికి రాగానే సతీ సమేతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం ఈ కష్టకాలంలో తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్ళారని కూడా అంటే కష్టకాలంలో
మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళ కష్టకాలంలో ఆదుకుంటాడో మనం చూస్తూనే ఉన్నాం. గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ రాయలకు విగ్రహావిష్కరణలు, మరి బాబాయిని రప్ప నరికేస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా, సత్యనపల్లి నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నారు. అది కూడా ఏం జరిగిందో చూసాం. ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ పెంచి పోషిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని ప్రజలు 5 సంవత్సరాలు వీళ్ళ అరాచకాన్ని చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళని తెచ్చుకుంటారా అంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు ఏదో కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేగా తిరిగాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అసలు ఏముంది, కార్యకర్తలు క్యూ కడతారు అనేది మాత్రం జరగని పని. పేర్ని నాని కామెంట్స్కి ఏం చెప్తారు మీరు? సానుభూతి వచ్చింది, నెత్తిన పాలు పోసినట్టు అయింది వంశీకి అంటున్నారుగా. రెడ్ బుక్ ఇక్కడ గతంలో చూస్తే రెడ్ బుక్ మరి రెడ్ బుక్ అంటే ఏంటి, అసలు ఎందుకు రెడ్ బుక్ పుట్టింది అంటే మనం చూసాం. కార్యకర్తలు పడే ఇబ్బందులు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు వెళ్ళి రెస్ట్ తీసుకున్న పోలీసుల మాటలు, ఒక రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆయన క్వశ్చన్ చేసే విధానం ఆ రోజు తనలో పుట్టింది. అది ఏంటి, ఎందుకు అంటే ఒక ఎక్స్-సీఎంగా కొడుకు, అలాగే ఒక తాతకి చూసా నందమూరి తారక రామారావు గారి మనవడు, మరి ఇన్ని విధాలుగా తన పేరు ప్రతిష్టలుండి ఎంతో గొప్పగా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళు ట్రీట్ చేసిన విధానం, మరి నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? మరి అందుకనే రెడ్ బుక్ అనేదాన్ని ఒకదాన్ని ఓపెన్ చేసి ఇది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే నడుస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగానే ఉంటుంది, ప్రజా సమస్యల్ని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి ఎవరు కష్టాల్లో ఉన్నా ఒక ధైర్యం రెడ్ బుక్. ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ ధైర్యాన్ని చేకూర్చడం కోసమే రెడ్ బుక్ని తయారు చేశారు లోకేష్ గారు. అంటే వీళ్ళు అంటే దుర్మార్గులకు మాత్రం అది మాత్రం ఒక బూచిలానే కనిపిస్తుంది. వీళ్ళంతా చేసిన అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, దోపిడీలకి అది చూస్తే ఎందుకు భయం వేస్తుంది అంటే దాన్ని ఎందుకు పదే వాళ్ళు చెప్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వీళ్ళ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉండిద్ది అంటే మళ్ళీ కాదు, మా రాజారెడ్డి రాజ్యాంగం గొప్పది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం గొప్పది కాదు అని చెప్తున్నారు. అంటే మీ రాజారెడ్డి రాజ్యాంగం అందరికీ తెలుసు ఏ విధంగా నడిచింది, మీరు నడిపించారు 5 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు అని కనిపిస్తుంది. మరి అదేవిధంగా చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా అంబేద్కర్ ఏదైతే రచించారో దాని ప్రకారమే నడుస్తుంది. ఈరోజు చూస్తున్నాం ఎంతమందిని ఆపదలో ఉంటే ఆదుకుంటున్నారు, ఎన్ని విధాలుగా సహాయపడుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈ రోజున ఇంతమంది మీద వీళ్ళు గతంలో చేసిన అరాచకాలకి కేసు ఫైల్ అవుతుందంటే ఎవరు చెప్తే అవుతుంది? బాధితులు బయటకు వచ్చి ధైర్యంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వం ఇచ్చింది, రెడ్ బుక్ ఇచ్చింది, నారా లోకేష్ ఇచ్చారు. అది క్లియర్గా అర్థమవుతుంది. యువ నాయకుడు ఏ విధంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అండగా ఉంటానని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు, లేకపోతే కార్యకర్తలుగా వచ్చి మీరేదో ఎమ్మెల్యేలుగా వెళ్ళండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చెప్పుకోవటానికి వినటానికి బాగానే ఉంటాయి కానీ వాళ్ళు ఆచరించేది లేదు. ప్రజలను ఏ విధంగా అనగదొరుకుతారో చూసాము, ఈ విధంగా కార్లు కింద దొరుకుతారో చూసాము. ఇన్ని చూసిన తర్వాత ఇంకా ఆదరిస్తారంటే ఖచ్చితంగా ఆదరించేది లేదు. వల్లభనేని వంశీ మీరు చెప్తున్న పేరుని నాని మాటలు వింటే ఖచ్చితంగా అతనికి సింపతి అయితే లేదు. ఒకవేళ నేను ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అతన్ని పదే గతంలో చూసినప్పుడు ఒకసారి అతను దగ్గుతున్నప్పుడు ఈ 140 రోజుల్లో జైల్లో ఉన్నప్పుడు అరే దగ్గుతున్నాడు, నిజంగా సిక్ అయిపోయాడు, అతనికి ఏదన్నా బ్రీతింగ్ ప్రాబ్లం అవి ఉన్నాయి కాదని ఎవరూ అంటలేదు. గతంలో వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినంత అవహేళనగా ఈ రోజున ఎవరూ చేయలేదు అతన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాదని అంటలేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు క్రియేట్ చేసిన డ్రామా ఈ రోజున వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. దాంతో సింపతి కూడా లేదు అనేది అర్థమైపోయింది. మరి ఇక 2029 ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తాడంటారా లేదంటారా? అంటే బ్రతిమలాడుకుంటే అయిష్టంగా 2024లో పోటీ చేశాడు, ఓటంపాలు అయిపోయాడు, ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చాడు, ఇంత అనారోగ్య సమస్యతో ఉన్నాడు, ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. మరి 2029 అంటే ఇక్కడ చూస్తే టచ్ చేసి చూడండి మా నలుగురిలో ఎవరినైనా సరే అని చెప్పేసి కొడాలి నాని అంటే ఎవరికి అర్థం కాదేమో, బూతుల మంత్రి అంటే బాగా అర్థం అవుతుంది. నిజంగా అలానే కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కాంచాడు రాష్ట్రంలో. మరి అట్లాంటి వ్యక్తి టచ్ చేసి చూడు అని మన కోర్టు మెట్లెక్కి ఏ విధంగా ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. టచ్ చేసి చూడమన్నారు కదా, చూస్తే ఎవరు కూడా ఐపీ లేకుండా వెళ్ళిపోయారు. మరి వీళ్ళు పలికే ఈ ప్రగల్భాలు, ఇట్లాంటి మాటలు ఇవన్నీ గతంలో చూస్తే అంటే ఎంత నీచంగా మాట్లాడిన భాష, ముఖ్యంగా అంటే అవహేళన, బాడీ షేమింగ్, ఇంకా ఒకటి అని కాదు అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా వీళ్ళు యూజ్ చేసిన పదజాలం. జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి వీళ్ళ చేత ఆ నీచమైన భాష మాట్లాడిస్తూ ఇతను పొందిన రాక్షసానందం. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి మళ్ళీ 2029లో ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చను. 29లో ఇట్లాంటి వ్యక్తులు నిజంగా పోటీ చేస్తే
ఎవరైనా ఓటు వేస్తారా? నిజంగా పోటీ చేయటానికి వీళ్ళకి హక్కు ఉందా, అర్హత ఉందా? ఏ మొహం పెట్టుకొని పోటీ చేస్తారు? ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తులు అంటే మీరంటున్నట్లుగా నిజంగా మొన్నే బలవంతంగా చేశాడు, ఇప్పుడు చూస్తే సిక్ అయిపోయాడా అంటే మనిషి అయితే తనకి మెయింటెనెన్స్ లేదు కాబట్టి, హెయిర్ డైలు అవి లేవు కాబట్టి సహజంగా అతను ఏజ్కి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఇంకా అనారోగ్యం అంటే ఈ రోజున హాస్పిటల్కి కూడా ముందు వెళ్లకుండా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే ముందు వెళ్ళాడు. దీన్ని బట్టి అర్థమైపోతుంది అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనేది. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు పోటీ చేస్తారంటే నిజంగా అతను గనక నేను మంచి చేశానా చెడు చేశానా, ఈ రోజున నా జీవితం ఈ విధంగా అవటానికి నేను చేసిన పాపాలే నాకు కారణం అనేది అతనికి గనక తెలిసి వస్తే అలాంటివన్నీ వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మరి ఇకనైనా బుద్ధి మాకు గతంలో గడ్డిదంది, ఇప్పుడైనా ఆ బుద్ధిని బుద్ధిగా మార్చుకొని మంచిగా ప్రవర్తిస్తాము అనే ఆలోచన ఉంటే రియలైజ్ అయితే ఖచ్చితంగా పోటీ చేయడానికైతే ముందు రారు. కాదు మేము జే బ్యాచ్, మేము ఇలానే ఉంటాం, రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తాం, రప్ప 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 అన్నారంటే ఇంకా చేసేది ఏం లేదు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలతో ఇలానే ప్రజలకు చేసిన అన్యాయాలకు అక్రమాలకి వీళ్ళు జీవిత ఖైదులుగా ఉండవలసిందే.